చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము. ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే రీజన్ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను. ఇక్కడ చందు మొండెడ్డి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా, మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా, చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు. అంత బాగా తీశారు ఆ సినిమా. ఆయన గురించి చెప్పాలి. తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో. మనం అదే సరే, మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా. ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు. మనకి ఎంత ఉత్సాహం తెప్పించగా నటించారో ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు. సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన నేను చెప్తున్నాను. నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ బి ఇండెడెడ్ టు అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను, ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటనేది కనుక్కుంటా. ఎందుకంటే వైజాగ్ లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో సినిమా ఆడాల్సిందే. అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్, ఒక చిన్న రిక్వెస్ట్, తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్ షేక్ అయిపోవాలి, లేకపోతే నా తెలుగు బాగా ప్లీజ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు. నేను ఆ డైలాగే పట్టుకున్నా. దద్దా గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేనే లేదే. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతర. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొట్టనాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే గురులో కొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.